హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ కరెక్షన్స్ అనేటివి మనకు ఈ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే జరుగుతున్నాయన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మనకు ఫర్ ది ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ మనకు ఆన్లైన్ పేపర్ ఎవాల్యుయేషన్ అనేది అయితే పెట్టారు. సో లాస్ట్ ఇయరే పెడదాం అనుకున్నారు. సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అప్డేట్ వచ్చాయి, కాకపోతే మనకు ఇంప్లిమెంట్ అయితే చేయలేదన్నమాట. ఈ ఇయర్ అయితే మనకు టోటల్ మీద ఫైనల్గా ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్గా అయితే జరగట్లేదు. ఎవాల్యుయేషన్ కరెక్షన్స్ మొత్తం కూడా కొద్దిగా తికమక పడుతున్నాయని అప్డేట్ రావడం జరిగిందనమాట. ఈ ఇయర్ అయితే గైస్ మనకు సప్లీ రిజల్ట్స్ అనేటివి ఏ విధంగా వస్తాయని అయితే మనము అస్సలు అయితే గెస్ చేయలేము. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు రిజల్ట్స్ అనేటివి మాకు ఎప్పటిలోపు రావచ్చు అనేది. ఇప్పటికే ప్రజెంట్ చూసుకున్నట్లయితే గందరగోళంగా ఉండడం వల్ల ఇప్పటికీ కూడా మనకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ కాలేదు అన్న అప్డేట్ వచ్చిందనమాట. ఆల్రెడీ నిన్న కూడా ఇలాగే చెప్పారు. న్యూస్ పేపర్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది మనకు. పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్న దానిపైన అయితే మనకు క్లారిటీ అయితే లేదు గైస్. ఎలా వస్తాయో రిజల్ట్స్, ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో అన్న దానిపైన అయితే ఎటువంటి అంచనాలు అయితే లేవన్నమాట. ఎందుకంటే బొమ్మలకి ఇమేజెస్కి మనం డ్రాయింగ్స్కి కానీ కంటెంట్కి కానీ ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఏం అసలు అర్థం కావట్లేదంట. టోటల్ మీద ఆన్లైన్ కరెక్షన్ కాబట్టి మనకు ఒక అంచనా అయితే లేదు. ఎంతమంది పాస్ అవుతారో ఎంతమంది ఫెయిల్ అవుతారో ఒక అంచనా లేదు అని అయితే చెప్తున్నారు. వెయిట్ చేద్దాం, మనకు వితిన్ 1 వీక్లో అయితే రావచ్చు ఎటువంటి అప్డేట్ అయినా.